మాతృదేవోభవ. విశ్వంబంతయు నిండి దోచున దశాధ్వీ నీశ్వరూపంబు. అమ్మా, విశ్వంబంతయు నిండి దోచున దశాధ్వీ నీశ్వరూపంబు. బుద్ధి శ్వేతాబ్జము రేకు విప్పునెడ, బుద్ధి శ్వేతాబ్జము రేకు విప్పునెడ, జాతి ద్వేషముల్ నిల్చునే. విశ్వంబంతయు నిండి దోచునది సాధ్వీ నీస్వరూపంబు. బుద్ధి శ్వేతాబ్జము రేకు విప్పునెడ, జాతి ద్వేషముల్ నిల్చునే. విశ్వంబంతయు స్వస్వరూపమున అన్వేషించు శ్రీయోగికే. విశ్వంబంతయు స్వస్వరూపమున అన్వేషించు శ్రీయోగికే. శశ్వచ్ఛాంతి లభించు, శశ్వచ్ఛాంతి లభించు. మాతృకరుణా సాకల్యధీకుల్యమై. సాగరఘోష కావ్యం విశ్వకావ్యం. ఇయది విశ్వకావ్యము మహీతలమంతయు దీని మేను అని ఈ కవి అవతారికలో చాలా స్పష్టంగా చెప్పాడు. ఇందులో విశ్వమంతా ఉంటుంది. అనేక దేశాల చరిత్రలు ఉన్నాయి. అమెరికా, రష్యా, చైనా సహా బ్రిటిష్ దేశం సహా అనేక రకాల దేశాల చరిత్రలు, చిన్న చిన్న దేశాల చరిత్రలు, ఆ పైన భారతదేశ చరిత్ర, స్వాతంత్ర సంగ్రామం, స్వాతంత్ర అనంతర భారత విశేషాలు అన్నీ ఉన్నాయి. ఆ రకంగా ఇంచుమించు సృష్టి ప్రారంభం మొదలు నిన్న మొన్నటి వరకు ఈ సద్దాం హుస్సేన్ పరిణామాల వరకు, ఒక 20 ఏళ్ల క్రితం వరకు ఏవేవి ప్రపంచంలో జరిగాయో అవన్నీ మన భారతీయ వేదశాస్త్ర పురాణాలు ఏ విషయాలు చెప్పాయో ఆ ప్రకారమే జరిగాయి అని నిరూపించడానికి రచించినటువంటి కావ్యం. దానికి వేదం ప్రమాణం. వేదం ఆధారంగా శంకరాచార్య ప్రచారం చేసిన అద్వైత సిద్ధాంతం ప్రమాణం. అందుకే ఈ కావ్యాన్ని శంకరాచార్యకే అంకితం ఇచ్చాం. ఇక ఈవేళ ఈ 3వ ఆశ్వాసంలోకి ప్రవేశిస్తూ ఒక్క మాట ఏమిటంటే, ఇందులో అన్నిటినీ ఆశ్వాసాలు అధ్యాయాలు అనలేదు. ప్రథమాధ్యాయం, ద్వితీయాధ్యాయం, తృతీయాధ్యాయం అలా మొత్తం 10 ఆశ్వాసాలు ఉన్నాయి ఇందులో. ప్రథమాంతరంగం, ద్వితీయాంతరంగం, తృతీయాంతరంగం, చతుర్థాంతరంగం ఇలా అన్నాం. చివరిలోది మాత్రం దశమాంతరంగం అనకుండా పరమాంతరంగం అన్నాం. కారణం ఏమిటంటే, చెబుతున్నది తరంగం. మీరు 2 ఆశ్వాసాలు ఇదివరకే విన్నారు. కథ అంతా, మానవ జీవిత ప్రస్థానం అంతా చెబుతున్నది తరంగం. దేని గురించి చెబుతోంది అంటే, మనిషి అంతరంగంలో ఉండే కాలుష్యాన్ని గురించి చెబుతోంది. అందుకని తరంగం చెబుతున్న మానవ అంతరంగ విశేషాలు కాబట్టి ఈ కవి కాస్త ఔచిత్యం ఉండే విధంగా ఊరికే ఆశ్వాసాలు అధ్యాయాలు అనకుండా అంతరంగాలు అనే విభజన చేశాడు. ప్రథమాంతరంగం, ద్వితీయాంతరంగం, తృతీయాంతరంగం. చివరిలో పరమాంతరంగం ఎందుకన్నారు, దశమాంతరంగం అనకుండా అనడానికి ఆ చివరి అధ్యాయం వచ్చినప్పుడు చెప్పుకుందాం. అదొక ఉత్కంఠాభరితమైన విషయం. అది అలా ఉండగా మొత్తం కావ్యం అద్వైతం ప్రాతిపదికగా నిర్మాణం జరిగింది కాబట్టి, భారతీయ తత్వచింతన, ఇండియన్ ఫిలాసఫీ ప్రధానంగా నిర్మాణం జరిగింది కాబట్టి, ఈ మాతృప్రార్థన సరిగ్గా సాగరఘోషలో రాసిందే. అది దీనికి అన్వయిస్తుంది. విశ్వంబంతయు నిండి దోచునది సాధ్వీ నీస్వరూపంబు. మన అమ్మ అనుకున్నా, జగన్మాత అనుకున్నా ఒకే ఒక మహాశక్తి. విశ్వమంతా నిండింది ఆ మహాశక్తి. ఆ మహాశక్తి ప్రపంచమంతా నిండి ఉంది. ప్రపంచం అనగానే భూమండలం అనుకోకల, అంతరిక్షంలో ఉండే గోళాలన్నీ, గ్రహాలన్నీ, నక్షత్రాలన్నీ వస్తాయి. అంచేది విశ్వమంతా నిండి ఉన్నది ఒకే ఒక్క తేజస్సు. అదే లలితా పరమేశ్వరి తేజస్సు. బుద్ధి శ్వేతాబ్జము రేకు విప్పునెడ, జాతి ద్వేషముల్ నిల్చుని. బుద్ధి అనేటువంటి తెల్లదామరపు రేకు విప్పగలిగితే, 100 రేకులతో వికసించగలిగితే అప్పుడు మనలో ఉండే జాతి ద్వేషాలు అంతరించిపోతాయి. ఇవాళకి కూడా సమాజంలో అనేక ఘర్షణలు ఉండడానికి, మనం ఆందోళనకి లోనవ్వడానికి, ఎవ్వరికీ ఎటువంటి భద్రత లేకపోవడానికి కారణం ఈ భేదభావమే. కులం పేరు మీద, మతం పేరు మీద, ప్రాంతం పేరు మీద, భాష పేరు మీద, జాతి పేరు మీద, చివరికి స్త్రీ పురుషులు అనేటువంటి భేదం పేరు మీద మనం అనేక రకాల భేదాలు పెట్టుకుంటాం. ఆ భేదం ఎందుకు పెట్టుకుంటామంటే, నేను అనేది ఉంది కాబట్టి.
నేను నువ్వు ఒకటే అని తెలుసుకోగలిగితే భేదం అనేది ఉండదు. అంచేత అద్వైతం ఒక్కటే సిద్ధాంతం. ప్రపంచ శాంతి కావాలంటే అద్వైత సిద్ధాంతం ఒక్కటే. జగద్గురువు శంకరాచార్య ఒక్కరే. జీవుడు దేవుడు వేరు అన్నామంటే మత కలహాలు గొడవలు తప్పవు. ఎందుకంటే ఏ దేవుడు అనే ప్రశ్న వస్తుంది, ఏ జీవుడు అనే ప్రశ్న వస్తుంది. జీవుడే దేవుడు అని చెప్పాడు ఆయన. వేదం చెప్పినట్టుగానే అహం బ్రహ్మాస్మి తత్వమసి అని వేదం చెప్పింది. శంకరాచార్య దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అన్నారు. మనం ఏ గుళ్ళో ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నామో ఆ దేవుడు మనము ఒక్కటే. అది తెలుసుకోవడానికి అభ్యాస కేంద్రమే దేవాలయం. ప్రదక్షిణము సహా హారతి సహా అన్నీ దానికి ప్రత్యేకలే. హారతి తీసుకుంటాం మనం ఇలా ఓసారా రెండుసారా మూడుసార్లు అని లెక్కలు పెడతాం. అవన్నీ పెద్ద విషయాలు కావు. నిజానికి హారతి యొక్క ఉద్దేశం అంతరార్థం ఏమిటి అంటే, ఒకటి దేవాలయంలో అది సుగంధాన్ని వ్యాపింపజేస్తుంది. అక్కడ వాతావరణం గర్భగుడిలో ఎప్పుడు చెమ్మచెమ్మగా ఉంటుంది, అందుకని సుగంధాన్ని వ్యాపింపజేస్తుంది. స్వామివారి విగ్రహానికి అనేక రకాల అర్చనలు జరుగుతూ ఉంటాయి. పూలదండలతో వాటితో అలంకారాలు జరుగుతాయి. వాటి వల్ల ఏ క్రిమికీటకాలు అక్కడ వ్యాపించి అనవసరపు ఇబ్బందులు కలిగించకుండా హారతి ఉపయోగిస్తుంది. దాని అంతరార్థం ఏమిటంటే, హారతి ఎప్పుడూ కర్పూరంతో ఇస్తారు. కొవ్వొత్తి వెలిగించి హారతి అంటే కుదరదు, దీపం పెట్టి హారతి అంటే కుదరదు. దీపం వేరు, ఈ కర్పూర హారతి వేరు. కర్పూరం గాలిలోంచి పుట్టింది, గాలి గడ్డగట్టి కర్పూరం అయింది. కర్పూరానికి రూపం ఏం లేదు, గాలి చల్లబడి గడ్డగట్టి కర్పూరం అయింది. అందుకే కర్పూరం బిళ్ళల డబ్బాని మూత తీసి పడితే కరిగిపోతాయి, గాలిలో కలిసిపోతాయి. గాలి గడ్డగట్టి కర్పూరం అయింది, దాంతోనే హారతి ఇస్తారు. కర్పూర హారతి అంటారు. ఎందుకని చివరికి మనకు ఆ పళ్ళని చూస్తే అర్థమవుతుంది, అది కరిగిపోతుంది. గాలిలోంచి వచ్చింది కర్పూరం, తిరిగి గాలిలో కలిసిపోయింది. నువ్వు కూడా అంతే, దేవుళ్ళలోంచి వచ్చావు, తిరిగి దేవుళ్ళలో కలిసిపోతావు. ఇందుకు సిద్ధంగా ఉండు. ఇది కర్పూర హారతి రహస్యం. దాన్ని ఒకసారా మూడు సార్లా నేను వచ్చినప్పుడు ఇవ్వలేదు ఇవన్నీ అంటున్నామంటే అహంకారానికి లోనవుతున్నాం అంతే. ఎవరు పడితే వారు రాగానే పెద్దవారు వచ్చారని హారతి ఇవ్వడం చేయకూడదు. గుడి సందర్భాల ప్రకారం ఉదయం సాయంత్రం ఆ సంప్రదాయాలు ఏమున్నాయో ఆ ప్రకారమే ఇవ్వాలి. మిగిలిన వాళ్ళు వచ్చినప్పుడు పాదుకలు తీర్థప్రసాదాలు ఇస్తే చాలు. అస్తమానం దేవుడికి హారతి ఇచ్చి దేవుడి మొహాన్ని మసితో నింపేయకూడదు. వీళ్ళెవరో వచ్చారని ఆయనకి హారతి ఇస్తే ఆయన తిట్టుకుంటాడు, వీడెవడో రాగానే నా మొహం మసిపోతుంది, ఇది ఎక్కడ గొడవని. అవసరం లేదు, ఇదంతా అనవసర ప్రాధాన్యాలు. ఇవ్వాల్సింది తీర్థప్రసాదాలు రావచ్చు, దానికేముంది, దండం పెట్టుకుంటారు, పాదుకలు ఇస్తారు, ప్రసాదం ఇస్తారు. అది గ్రహించగలగాలి. మన జీవుడు అనేవాడు కర్పూరంలా కరిగిపోతాడు. కర్పూరం గాలిలోంచి వచ్చింది, గాలిలో కలిసింది. జీవుడు దేవుళ్ళలోంచి వచ్చాడు, దేవుళ్ళలో కలుస్తాడు. ఇది తెలుసుకోవడమే హారతి ఉద్దేశం, అంతరార్థం అది. పైకి ఏమిటంటే పరిశుభ్రత, వాతావరణం బాగుండడం, వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఉన్న వాతావరణం కూడా బాగుండాలి కాబట్టి ఆ పద్ధతి చేస్తాం. అది తెలుసుకోగలిగితే ఈ జాతి ద్వేషాలు అనేవి ఉండవు. ఇవాళ జరుగుతున్న ప్రపంచ యుద్ధాలు కూడా ఉండవు. అంతకంటే గొప్పవి మన సమాజంలోనే బోల్డు ఘర్షణలు ఉన్నాయి. ఈ ఘర్షణలు కూడా ఉండవు. ఎందుకంటే ఈ మూడో ఆశ్వాసం ప్రధానంగా శంకరాచార్య అద్వైత సిద్ధాంతాన్ని వ్యక్తీకరించడంతో పాటు, వ్యక్తం చేయడంతో పాటు అనేక మత కలహాల ప్రస్తావన కూడా ఇందులో ఉంది. ఇతర మతస్థులు వచ్చారు, ఏదో చేశారు అనుకుంటాం, కానీ కేవలం వైదిక ధర్మం మాత్రమే ఉన్నప్పుడు కూడా వీలైనంత కొట్టుకున్నాం. మనమేం తక్కువ వాళ్ళం కాదు. రకరకాల శాఖలు పెట్టుకుని, దేవుళ్ళ విగ్రహాలు పెట్టుకుని, అది గొప్పదని ఇది గొప్పదని, అడ్డబొట్టని నిలువు బొట్టని, నిలువు బొట్టులో 10 రకాలు పెట్టి, అడ్డబొట్టులో 60 రకాలు పెట్టి మనమే కొట్టేసుకున్నాం. ఇతర మతాల్లో కూడా మీరు గమనించండి, ముస్లిం, క్రైస్తవం సహా, ఏ బౌద్ధం సహా అన్నీ చీలికలైనవే. ముస్లిం మతంలో ప్రధానంగా 3 భాగాలు ఉన్నాయి, క్రైస్తవంలో 2-3 భాగాలు ఉన్నాయి. ఎందుకు వస్తుందంటే భాగం అహంకారం వల్లనే వస్తుంది, అనుమానం ఏం లేదు. మూల సిద్ధాంతం ప్రకారం మతం ఏర్పడినప్పుడు భాగాలు ఎందుకు వస్తున్నాయండి? అసలు అహం, నేనేది అనుసరిస్తున్నానో అదే అందరూ అనుసరించాలి అనుకుంటాడు ఓ పెద్ద మనిషి. ఆ మతం నుంచి విడిపోతాడు, దాన్నే ప్రత్యేక మతం, ఇదే మూలమైన వాళ్ళ ఉద్దేశం అంటాడు. ఓటిదే ఈయన స్వీకరించాడు కాబట్టి దాన్ని గొప్పదే అంటున్నాడు అంతే. ఏ మతమైనా చీలిపోవడానికి ఇదే కారణం. అందుకే ఎప్పుడు సగుణారాధన చేసేటప్పుడు దృష్టి నిర్గుణం మీద ఉండాలి, లేకపోతే సగుణమే విశేషం అయిపోతుంది. ఇంకా విగ్రహం గొప్పదా తక్కువదా, వినాయకుడికి తొండం కుడివైపు ఉండాలా ఎడం వైపు ఉండాలా, ఎక్కడుంటే ఏమిటి, ఏనుక్కి ఎలా ఉందో అలాగే ఉంటుంది. దానికి కూడా విచిత్ర వ్యాఖ్యానాలు చెబుతున్నారు. కుడివైపు ఉంటే ఇది, ఎడం వైపు ఉంటే ఇది, ఎలా ఉన్నా ఒకటే. అది ఏనుగు తొండం, అసలు ఒకలా ఉండదు. ఇదేం అజ్ఞానమో నాకు అర్థం కాదు. ఏనుగు తొండం ఒకలా ఉండదు. నిత్యము చెలించే వాటిల్లో ఏనుగు తొండం ఒకటి. ఏనుగు తొండం ఒకటి, కుక్క తోక ఒకటి, మనిషి చెయ్యి ఒకటి, ఎప్పుడూ స్థిరంగా ఉండమని చెప్పారు. మన చెయ్యి కూడా మీరు స్థిరంగా ఉండరు. ఇలా కూర్చోండి, ఎంతసేపు కూర్చుంటారు, అబ్బే మళ్ళీ ఇలా అనాల్సిందే, లేదా చెవో ముక్కో ఏదో ఒకటి అనాల్సిందే. ఉండమండి, అలాగా ఉండలేము. ఏనుగు తొండము అంతే, కుక్క తోక అంతే. అంచేతను తొండం ఎటువైపు ఉంది అనేది సమస్య కాదు అసలు. అది
అది ఆ ఏనుగు ముఖాన్ని బట్టి దాని పరిస్థితిని బట్టి ఎలా ఉండాలో అలా ఉంటుంది అంతే. ఇది ఇటుంటే శుభం అటుంటే అశుభం ఇవన్నీ మనం పెట్టుకున్నవే. ఇవన్నీ కూడా ఇవే చివరికి భేదాలు పెంచేస్తాయి. ఇక అది ఏదో ఒక రూపం గొప్పది అన్నావంటే మిగిలిన రూపాలు తక్కువ అని నువ్వు చెప్పక్కర్లేదు. అక్కడ గొడవ వచ్చేస్తుంది అంటే ఆ రూపం వాడేమంటాడు నాదేం తక్కువ అంటాడు. ఎందుకంటే ఈయన ఆరాధన చేయబట్టి గొప్పదైంది, ఇది అసలు రూపం వల్ల కాదు. అంటే ఈయన అహంకారం కారణంగా. ఈ అహంకారాల ప్రస్తావన అంతా ఇందులో ఉంటుంది. అద్వైత సిద్ధాంతం, శంకరాచార్య జీవితం ఇవన్నీ ఇందులో ఉంటాయి. అందుకే ఈ ఆశ్వాసం ప్రారంభంలో నేను ఈ ప్రార్థన చేస్తున్నా. అంతిమంగా బుద్ధి అనేటువంటి తెల్లదామర పువ్వు వికసించాలి అంటే, అనేక రకాల జాతి ద్వేషాలన్నీ పోవాలి అంటే, మాతృకరుణా సాకల్య ధీకుల్యమై తల్లి కరుణ అనేటువంటి ఒక కరుణా ప్రవాహం కారణంగా మనందరిలోనూ విశాల భావాలు ప్రవేశించాలి. విశ్వంబంతయు స్వస్వరూపమున అన్వేషించు శ్రీయోగి కావాలి మనం. ఈ విశ్వమంతా ఎక్కడ ఉంది అంటే మనస్సులోంచి ఏర్పడింది అని చెప్పింది వేదం. అదే శంకరాచార్య చెప్పారు. అదే ఇక్కడ మనం చూస్తాం. ఇవాళ కావ్యం రూపంలో కూడా అద్వైత సిద్ధాంతాన్ని చూస్తాము. నీ మనస్సులోంచే ఏర్పడింది. నీ జీవితము నీ మనస్సులోంచి ఏర్పడింది అంటే అందరి జీవితాలు కలిపితే ప్రపంచం అయింది, అంతకంటే ఏం కదా. ప్రతి జీవితము కలిపితేనే కదా ప్రపంచం. మన జీవితానికి మన మనస్సే కారణం కదా. మనం పుట్టినప్పటి నుంచి వచ్చిన ఆలోచనలు, పెంచుకున్నవి రాగద్వేషాలు, దాంతోనే మన జీవితం నిర్మాణమైంది. అలాగే 84 లక్షల జీవరాశులు, ఒక్కొక్క జీవరాశిలో మళ్ళీ కొన్ని కోట్ల జీవులు, వీళ్ళందరి మనస్తత్వము కలిపి ఈ సృష్టి అయింది. దీనికి మూలం ఎక్కడుంటుంది అంటే ఏ జీవిని పట్టుకున్నా లోపలికెడితే దొరుకుతుంది. అదే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అన్నారు లలితా సహస్రంలో. నువ్వు అంతర్ముఖుడు అయితే అమ్మవారు దొరుకుతుంది, బహిర్ముఖుడు అయితే దొరకదు. బహిర్ముఖం అవడం అంటే ఏమిటి? వారిని చూసాం, వారు ఏదో కుంకం బొట్టు పెట్టారు. నాకేమనిపిస్తుంది, తిలకం బొట్టు పెట్టుకోవచ్చుగా, నాకు మళ్ళీ నీ తిలకం గొప్ప ఏమిటి, ఇక్కడ నేను పెట్టాను కాబట్టి, అంతకంటే ఏం లే. ఇంకొకరు పెద్ద విభూతో ఏదో పెట్టుకుంటారు. విభూతి పెట్టడం మానేశారండి ఈ మధ్యన. ఏమిటి మానేస్తే ఏమిటి, కొంపలు అంటుకున్నాయి. ఎందుకని అనిపిస్తోంది? విభూతి పెట్టుకునే వాళ్ళకే అనిపిస్తుంది, ఇలాగ పెట్టుకునే వాడికి అనిపించట్లేదే. అసలు ఆ మాట ఎందుకు వస్తుంది అనేది ఆలోచిస్తే తెలిసిపోతుంది ఇక్కడ. అప్పుడు ఏ భేదము ఉండదు ఇక్కడ. మనం ఎందుకు దాని గురించి అంత అభిమానంగా మాట్లాడుతున్నాం అంటే మనం అనుసరిస్తున్నాం కాబట్టి. మనం అనుసరించేదే ప్రపంచం అంతా అనుసరించాలా ఏమిటి? ఇదే అహం కదా. ఆ అహాన్ని వదిలిపెడితే దేవుడు ఒక్కటే అనే విషయం అర్థమవుతుంది. అదే శాశ్వతశాంతి లభించు. శాశ్వతమైన శాంతి మనిషికి దొరకాలన్నా, సమాజానికి దొరకాలన్నా, విశ్వమంతా శాంతిగా ఉండాలన్నా ఈ భావాన్ని మనం పెంచుకోవాలి. అందుకోసం మనం 3వ అంతరంగాన్ని ప్రారంభం చేస్తున్నాం. ఉదయాన్ని వర్ణించడం అనేది ప్రతి ఆశ్వాసంలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా కవి ప్రాతకాలాన్ని వర్ణిస్తున్నాడు. మనం ఉదయాన్నే ఎందుకు లేవాలి, ఉదయానికి ఎందుకు స్వాగతం చెప్పాలి అంటే, కాలమఖస్వరూపునకు కమ్మని స్వాగతమీయ, కాలమఖస్వరూపునకు కమ్మని స్వాగతమీయ, పక్షి బృందాల ప్రపంచయాత్రకు పతాకమునూపగా. కాలమఖస్వరూపునకు కమ్మని స్వాగతమీయ, పక్షి బృందాల ప్రపంచయాత్రకు పతాకమునూపగ. కొమ్మ కొమ్మ కుందేలిన సౌమ్యహాసముల తీయని చేతుల పల్కరింపగా. కొమ్మ కొమ్మ కుందేలిన సౌమ్యహాసముల తీయని చేతుల పల్కరింపగా. రాలిన జాజి పూల వివరాలు కనుగొన నిద్రలేచి నిద్ర లేవడానికి ఇన్ని కారణాలు ఉంటాయి, ఉండాలి కూడా. ఎంతసేపు శుభమే కాదు అశుభం కూడా జరుగుతుంది, దాన్ని తట్టుకోవాలి. అందుకే ఇక్కడ కవి ఏమంటున్నాడు అంటే, పొద్దున్నే నేను ఎందుకు నిద్ర లేచాను అంటే ఇగో కారణాలు ఇవి. ఏదో మెలకు వచ్చింది లేచాను, కాలేజీకి వెళ్ళాలి కాబట్టి లేచాను, వంట పని చేసుకోవాలి కాబట్టి లేచాను, లేకపోతే ఏ ఇంటికో పని మనిషిగా వెళ్ళాలి కాబట్టి లేచాను. ఏ కారణము లేకపోయినా నిద్ర లేవగలిగిన వాడే యోగి. ఉదయం అయింది కాబట్టి లేచాను అంతే. కారణం ఏమిటి దానికి? తెల్లారింది లేచాం, రాత్రి అయింది పడుకుంటాం. దానికి కారణం ఎందుకు? కారణం చెబుతున్నాము అంటే రాగద్వేషాలు ప్రవేశించినట్టే. ఆ కారణం మానేస్తే లేవరగా. ఇవాళ ఎదుర్కొంటున్న సమస్య ఇది. ఆదివారం నాడు ఎవడు 11 వరకు నిద్ర లేవడు. ఎందుకంటే మమ్మీ బడి లేదుగా అంటాడు. బడెక్కడే ఉంది, వీళ్ళు అడిగాను అక్కడ. లేవడానికి ఒక కారణం పెట్టాము అంటే ఆ కారణం లేకపోతే లేవడు. ఉదయం లేవడానికి కారణం ఏమిటండి? బడి లేకపోతే అన్నం తిండా? బడి లేదు కదా అని ఆదివారం ఎవడన్నా అన్నం మానేశాడా? కాలకృత్యాలు మానేశాడా? ఏది మానేశాడు కనుక? నిద్ర లేవడం మానేశాడు బద్ధకం కొద్ది. ఆ బద్ధకానికి పెద్ద కవరేజ్ ఏమిటంటే బడి లేదుగా అంటాం, లేదా చేసే పని లేదుగా. పని ఉంటేనే లేవాలా?
ఉదయ సౌందర్యాన్ని చూడడానికి నిద్ర లేవాలండి మనం. ప్రతిరోజు ఉదయం 5 గంటలకి నిద్ర లేచి 5:30, 6 గంటల మధ్యలో మీరు దయచేసి ఆకాశాన్ని చూడండి. తూర్పు దిక్కును చూడండి. తూర్పు దిక్కు శుభమని ఇందుకే అంటారు. అక్కడ జరగగానే ఏదో జరిగిపోతుందని కాదు. ఇక్కడ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఉదయకిరణ